డిప్యూటీ మేయర్ అయినప్పటికీ సర్వాధికారాలు చెలాయించిన ఆ నేత మోజుపడి మరీ ప్రజల సొమ్ముతో 2 అంతస్తుల బస్సు కొనుగోలు చేయించారు. బస్సు నిర్వహణ పేరుతో చెట్లను తొలగించి పచ్చదనానికి తూట్లు పొడిచారు. ప్రస్తుతం ఆ బస్సు షెడ్డుకు చేరింది. డబుల్ డెక్కర్ బస్సు రోడ్డెక్కక 2.5 కోట్ల ప్రజాధనం నిరుపయోగమైన తీరుపై ప్రత్యేక కథనం. గతేడాది ఆగస్టు 8న తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ నిధులతో డబుల్ డెక్కర్ బస్సు కొనాలని కౌన్సిల్లో ప్రతిపాదించారు. డబుల్ డెక్కర్ బస్సు తిరిగే స్థాయిలో తిరుపతి నగర రహదారులు పరిస్థితులపై అంచనా లేకుండానే ఆఘమేఘాలపై బస్సు కొనేశారు. బస్సు కొన్న తర్వాత ఆర్టీసీకి అప్పగించి అద్దె వసూలు చేయాలనుకున్నారు. ఆర్టీసీ నిరాకరించడంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బస్సు నడిపి టికెట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇరుకు రోడ్ల నగరంలో డబుల్ డెక్కర్ బస్సు తిప్పడం కష్టమవడంతో రాత్రికి రాత్రే పచ్చదనంపై వేటు వేస్తూ 2000కు పైగా చెట్ల కొమ్మలను నరికేశారు. గతేడాది అక్టోబర్ 12న ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు. ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా ఛార్జీ 50 రూపాయలుగా నిర్ణయించారు. బస్సు ఎక్కేవారు లేకపోవడంతో కొంతకాలం ఉచితంగా తిప్పినా జనం పట్టించుకోలేదు. తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సు తిరుగుతూ ఉంటే ఎక్కడానికి జనం ఎగబడతారని తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వేసిన అంచనా తలకిందులైంది. బస్సుకు రిజిస్ట్రేషన్ లేకపోవడంపై రవాణా శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో బస్సును బయటకు తీయడం మానేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చెత్త వాహనాలు నిలిపే ప్రాంతంలో 2.5 కోట్ల రూపాయల డబుల్ డెక్కర్ బస్సుని ఉంచారు. చిన్న సైజు సెట్విన్ బస్సులు కొని నగరంలో తిప్పితే ప్రజలకు అందుబాటులో ఉండేవని, కమిషన్ల కోసం డిప్యూటీ మేయర్ డబుల్ డెక్కర్ బస్సు కొనుగోలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డొక్కు డబుల్ డెక్కర్ బస్సును తీసుకుని వచ్చి దానికోసం కొన్ని వేల చెట్లు కొట్టారు. 30-40 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్లు పెరగాలంటే. అది ఈ రోజు షెడ్ లో కూర్చొని ఉందంట పోయి దాదాపు 2.5 కోటి. మేము ఆ రోజే చెప్పడం జరిగింది, తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సులు కావాల్సింది, అవసరమైన చోట రోడ్లు ఎక్స్పాన్షన్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఎవరు ఆలోచనతో వచ్చిందో వారు గాని ఈ మున్సిపల్ ఖజానాకు గాని నింపితే గౌరవం ఉంటుంది. అభివృద్ధి నన్ను చూడండి, నన్ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు కదా. నేను డౌన్లోడ్ చేసుకునే ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఖర్చు పెట్టిన వాటి మీద నువ్వు ప్రజలకు కానీ రీఇంబర్స్ చేస్తే సంతోషిస్తారు. నీ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు కాబట్టి నువ్వు నీ డబ్బుతో ఖజానాన్ని భర్తీ చేయి. ఖచ్చితంగా దాని మీద మేము అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. దాదాపుగా 2,25,00,000 రూపాయలు పెట్టి వెచ్చించి దాన్ని తిరుపతి వీధుల్లో తిప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. చెట్లు నరకడం జరిగింది. చెట్లు కొమ్మలైతే మరలా పెరుగుతాయి, కానీ ఈ 2,25,00,000కి ఎంత వడ్డీ కట్టాలి కార్పొరేషను? పైగా ఇప్పుడు అది నిరుపయోగంగా ఉంది. ఈ నిరుపయోగంగా ఉన్న 2,25,00,000కి సంబంధించిన ఈ బస్సుని సత్వరమే వినియోగంలోకి తేవడమా, లేదా దాన్ని మరలా ఇంకెవరికన్నా ఇచ్చి దాని లీజ్ ద్వారా ఏదైనా కార్పొరేషన్కి ఆదాయ మార్గాలు ఏమన్నా ఆలోచించాలి. తిరుపతిలో ఇరుకు రహదారులు కావడంతో ట్రాఫిక్ సమస్యతో తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంట మధ్య తిరిగిన టౌన్ సర్వీసుల్ని రద్దు చేశారు. డబుల్ డెక్కర్ బదులు రద్దు చేసిన టౌన్ సర్వీసులను పునరుద్ధరించి ఉంటే బాగుండేదని తిరుపతి ప్రజలంటున్నారు.